RRR దక్షిణ భాగం అలైన్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రివ్యూ చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్మెంట్ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలన్నారు. డ్రై పోర్ట్, బందర్, కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇక గత వారం జరిగిన సమీక్షలో RRR దక్షిణ భాగం అలైన్మెంట్లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చాలని, అది ఫైనల్ అయితే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ORR నుంచి RRR వరకు నిర్మించబోతున్న ప్రతిపాదించిన రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంలో ఆలోచించాలని తెలిపారు. అలాగే భూ నిర్వాసితులతో సానుభూతిగా వ్యవహరించాలని, సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. డ్రై పోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇవన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ORR, RRR మధ్య రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించబోతున్న రహదారిలో 3 చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ రివ్యూ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.